సముద్ర ప్రయాణం చేస్తే ప్రాణంతో వెనక్కి తిరిగి రావడం అసాధ్యం అని నమ్మే రోజుల్లో యూరోప్ నుంచి బయలుదేరి అట్లాంటిక్ హిందూ మహాసముద్రాలను దాటి ఇండియాకు చేరిన ఒక సాహస యాత్రికుడైన వాస్కోడిగామా గురించి తెలుసుకుందాం. యూరోప్ దేశాలు మరియు భారతదేశం మధ్య ఉన్న భూమార్గాన్ని కాన్స్టాంటినోపెల్ వద్ద టర్కులు మూసివేయడం జరిగింది. యూరోప్ వ్యాపారులకు ఇండియా చేరడానికి సముద్ర మార్గాన్ని కనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. పోర్చుగల్ రాజు ప్రధాన నావికులను పిలిచి వారికి కావలసిన శిక్షణ మరియు ఇతర సామాగ్రిని అందజేశాడు. ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొనే బాధ్యత వాస్కోడిగామాకు అప్పగించాడు. వాస్కోడిగామా తన నావికులతో కలిసి 4 షిప్పుల్లో 170 మందితో బయలుదేరారు. ఆఫ్రికా ఖండం దక్షిణ చివరి భాగంలో కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద తీవ్రమైన తుఫానులు పడవలను ముంచేసే అలలు తీవ్రంగా ఉన్నాయి. అయినా సరే వారు ముందుకే ప్రయాణించారు. ఎన్నో నెలలు ప్రయాణం చేసినప్పటికీ వారు తమ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. దానికి తోడు పగలు విపరీతమైన వేడి, రాత్రిళ్ళు విపరీతమైన చలి. మరోవైపు ఎటు చూసినా నీరే, నేల అనేది కనపడదు. సరైన ఆహారం లేక స్కర్వీ వ్యాధితో అనేక మంది చనిపోయారు. తూర్పు ఆఫ్రికా ఖండం రాజులు ఆహారం, నీరు ఇవ్వటానికి నిరాకరించారు. ఏ సమయంలో ఎవరి దాడి చేస్తారో అనే ప్రాణభయం నావికులను వెంటాడుతోంది. అరబ్ వ్యాపారులు ఈ నావికులను శత్రువులుగా భావించి వారిని తప్పుదోవ పట్టించారు. కానీ కెన్యా రాజు అహ్మద్ ఇబన్ మజీద్ అనే ఒక పైలట్ను వాస్కోడిగామాకు సహాయంగా పంపిస్తాడు. చివరికి వాస్కోడిగామా 300 రోజులు ప్రయాణం చేసిన తర్వాత 1498లో కేరళలోని క్యాలికట్ ప్రాంతాన్ని చేరుకుంటాడు. క్యాలికట్ పాలకుడైన జామోరిన్ ఆస్థానానికి వాస్కోడిగామా వెళ్ళి తాను తెచ్చిన కానుకలు ఇచ్చి వ్యాపార అనుమతులు పొందుతాడు. కానీ తిరుగు ప్రయాణం మరింత దుర్భరం. ఎండ, గాలి, తుఫానులకు షిప్పులు బాగా దెబ్బతిన్నాయి. నీరు, ఆహారం లేక మరియు రోగాలతో కొంతమంది చనిపోయారు. 2 పడవలు మాత్రమే పోర్చుగల్ చేరుకున్నాయి. 170 మందికి 70 మంది మాత్రమే ఇంటికి చేరారు. అయితే చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసుకుని వాస్కోడిగామా భవిష్యత్ తరాలకు ఒక మార్గదర్శకుడిగా నిలిచాడు.